ఓకే సార్. ఈరోజు మునుగోడు మండలంలోని గాంధీ సాగర్ ప్రాజెక్టుగా పిలువబడే సోలిపురం గ్రామంలోని ఈ పెద్ద చెరువుని మనం ఈరోజు ఉదయాన్నే ఇక్కడికి విజిట్కి రావడం జరిగింది. గత 3-4 సంవత్సరాలుగా కాలం కాకపోవడం వల్ల చెరువులో ఒక చుక్క నీరు లేదు. రైతులు కేవలం వర్షాభావ పరిస్థితుల్లో పంటల మీద తప్పితే ఇక్కడ ఉన్న మునుగోడులో ఉన్న రైతులకు ఎటువంటి కూడా ప్రాజెక్టుల ద్వారా కానీ కాలువల ద్వారా కానీ నీళ్ళ సౌకర్యం లేదు ఇప్పటి వరకు. ప్రస్తుతం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా శివనగూడెం రిజర్వాయర్ నుంచి భవిష్యత్తులో నీళ్ళు తీసుకురావడానికి ప్రణాళికలు చేస్తున్నాం. ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. కానీ కనీసం ఒక 3 నుంచి 4 సంవత్సరాలు ఆ కాలువల ద్వారా నీళ్ళు వస్తేందుకు సమయం పడుతుంది. అందుకే అప్పటి వరకు ఈ ప్రాంతంలో కబ్జాకు గురైన ప్రభుత్వ చెరువుకు సంబంధించిన భూముల్ని, ఎందుకంటే ఇది 235 ఎకరాల భూమి ఉన్నది దీనికి, ఈ చెరువు కింద. ఇది మొత్తము గత కొన్ని సంవత్సరాలుగా దీన్ని మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల మొత్తం సిల్టప్ అయిపోయింది. సిల్ట్ తీయడమే కాకుండా కట్ట కూడా దీన్ని రిపేర్ చేయాలి. 2 సైడ్ల అలుగున్నది, అది కూడా రిపేర్ చేయాలి. రైతులకు కూడా పంట భూములకు కావాల్సినంత బ్లాక్ కాటన్ సాయిల్ తీసుకుపోతుంది కూడా, ఎందుకంటే అది అన్ని పత్తి చెండతో అన్నిటికీ మంచి పనికొస్తుంది, ఒక ఎరువుగా పనిచేస్తుంది. కాబట్టి చేసిన తర్వాత ఈ ల్యాండ్ మొత్తం 235 ఎకరాలు మార్కింగ్ చేయమని చెప్పి ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని కూడా ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం వర్షం పడకపోయినా మన చెరువులలో నీళ్లు వాళ్ళ భవిష్యత్తుకు అదే. ఎందుకంటే 3-4 సంవత్సరాలు వర్షాలు కాకపోయినా ఒక్కోసారి గ్రౌండ్ వాటర్ పడిపోకుండా అన్ని చెరువులు కూడా లోతుగా తోముకొని, గతంలో కాకతీయ కాలంలో తొమ్మించిన చెరువులు ఇవన్నీ. కాబట్టి ఆ గతంలో మిషన్ కాకతీయ అని చెప్పి ప్రభుత్వము 1000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం పైసలు ఖర్చు పెట్టింది. కానీ అప్పుడు కాంట్రాక్టర్లు మీద పనిచేసి మిషన్ కాకతీయలో 1000 కోట్ల రూపాయలు దోసుకున్నారు. కానీ నిజంగా గ్రౌండ్ మీద 100% మిషన్ కాకతీయ పనిలో 100% సక్సెస్ కాలేదు. అందుకని ఇప్పుడు ఈ బాధ్యతలు గ్రామస్తులకి అప్పచెప్పి రెవెన్యూ డిపార్ట్మెంటు, స్థానిక శాసనసభ్యులుగా నేను కూడా ప్రతి చెరువును పరిశీలిస్తున్నాం. రాబోయే కనీసం వచ్చే వర్షాకాలం నాటికి ఈ చెరువులు పూడిక తీసి కట్ట నిర్మాణం, కట్ట పునర్నిర్మాణం ఇట్లా చేసుకున్నట్టయితే ఈ చెరువు ఒకవేళ అదృష్టం బాగుండి వర్షాలు నిండితే మళ్ళీ 4 సంవత్సరాలు మన ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ ప్రాంత రైతులకు గ్రౌండ్ వాటరు ఎప్పుడు కూడా బోర్లో కానీ బావులలో కానీ నీళ్ళు ఉంటాయి. అందుకనే ఇది కొత్తగా మనం కొత్త అధ్యయనం స్టార్ట్ చేసినట్టు రైతులందరూ